మై ఛానల్ వర్షి గిరీష వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ జొన్న పిట్టు. ఒక కప్పు జొన్న రవ్వ తీసుకొని 4-5 గంటలు బాగా నానబెట్టుకోవాలి. ఒక కప్పు జొన్న రవ్వకి 1/4 కప్పు బెల్లం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. జొన్న పిట్టు అనేది పిల్లలకి చాలా మంచిది. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లు వేసుకొని బాగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి రాసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్లో ఇడ్లీ లాగా వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు ఎలా పెడతామో అలానే పెట్టాలి. ఒక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇట్లా స్పూన్తో తీసి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఉడికింది. ఒక 10 నిమిషాలు చల్లారాక తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా మంచిది.